ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధలతో కాటేశాడు, పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి, వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు, అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, Andhra Pradesh has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి. మోదీజీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం. అందరూ సహకరించమని కోరుతూ మరొకసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.